జన్మదిన కార్యక్రమ నిర్వాహకులు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి, పోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ జైపాల్ గారికి, ఇల్లు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా సేవల చైర్మన్ మహిళా కాంగ్రెస్ ఎస్ఎస్ఐ యువజన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, అక్కా చెల్లెలకు, పత్రికలందరూ కూడా నమస్కారం. ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే సామాజిక న్యాయ జెండా ఎత్తుకొని పార్లమెంటు వేదికగా దేశవ్యాప్తంగా ఇతని ఆబాది ఉత్తర ఇష్టేదారని నినాదంతో భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు, అది తెలంగాణ అమలు చేసి దేశానికి రోల్ మోడల్ అయి ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కుల గణనకు నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారి సందర్భంగా మనం వెళ్తా ఉన్నాం. అందుకే రాహుల్ గాంధీ గారి జన్మదినం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక పండుగ లాంటి దినం. ఆనాడు అంబేద్కర్ గారు, గాంధీ గారు, జ్యోతిబా పూలే గారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి సామాజిక నిర్మాతలు వాళ్ళంతా. మళ్ళీ ఈ తరానికి రాహుల్ గాంధీ గారు ఒక సామాజిక నిర్మాత. సమాజంలో అందరికీ న్యాయం జరగాలని, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున వారికి అన్ని రకాల సహకారం ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇలా ఉదాహరణ చూస్తాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే పిసిసి అధ్యక్షుడు, మరి మా పైన వర్గాలకు సంబంధించి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి అయితే ఎస్సీసీ అధ్యక్షుడు ఒక దళితుడు. ఈ విధంగా కాంబినేషన్ తోటి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ అడ్రస్ గా ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మతం పేరు మీద ఇతర దేశంలో ధనవంతులకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీలు పైన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు గుర్తెత్తి సామాజిక న్యాయం అని న్యాయం ద్వారా ఈరోజు జరుపుతున్న పోరాటానికి వారి జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి 2 నిధులు ఇచ్చి ఈ దేశ రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి లాంటి పదవిని పొంది దేశంలో ఈ వెనుకబడిన వర్గాలు, దళిత మైనారిటీ వర్గాలు ఎవరైతే చాలా కాలంగా నిరీక్షిస్తా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి నిర్ణయం తీసుకొని భారతదేశ ముఖ చిత్రంలో, భారతదేశ రాజకీయ చిత్రంలో, భారతదేశ ఆర్థిక చిత్రంలో ఈ ప్రపంచంలో ఉంచే విధంగా తీర్చిదిద్దేటువంటి బలాన్ని ఆయుష్యాలని ఈ జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకటరావు గారు అందరూ కూడా కలిసి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. మరొకసారి రాహుల్ గాంధీ గారు లాంగ్ యూ లాంగ్ యూ లాంగ్ యూ లాంగ్ యూ రాహుల్ గాంధీ లాంగ్ యూ లాంగ్ యూ లాంగ్ యూ రాహుల్ గాంధీ లాంగ్ యూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.